హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి పిల్లలకైతే హాఫ్ డే స్టార్ట్ అయినాయి కదా. ఇంకా తల్లులకైతే హర్రర్ పిక్చర్ స్టార్ట్ అయినట్లే. 5:30కి లేచి నీట్గా ఫ్రెష్ అయిపోయాను. దీపం అయితే పెట్టాను కానీ మెడిటేషన్ చేసే టైం అయితే లేదు. ఎందుకంటే మా వారికి ఈరోజు 6:30కే సీఎం డ్యూటీ ఉందన్నారు. తన కోసం రాగి సంకటి చేసి పెరుగైతే పెట్టేసి తనకి ఇచ్చేశాను. మనం చదువుకునే రోజుల్లో హాఫ్ డే వస్తుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళమో, ఇప్పుడు మన పిల్లలకి హాఫ్ డే అంటే అమ్మో ఎంత కష్టమో అనిపిస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు ఈ హాఫ్ డేస్ అయిపోతాయి. నెక్స్ట్ హాలిడేస్. ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంక చెప్పనవసరం లేదు. పేరెంట్స్కి పెద్ద పరీక్షే పెట్టినట్లు. ఫుల్ డే స్కూల్ అప్పుడు పిల్లల్ని లేపడానికే నానా పాటలు పడాలి. ఇప్పుడైతే ఇంకా ఎర్లీగా లేపాల్సిన అవసరం ఉంది కదా. మా వాళ్ళైతే రెడీ అయిపోయి వాళ్ళ డాడీ లేకపోయేసరికి సైకిళ్ళు వేసుకుని అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మాకు జామ చెట్టు ఉందన్నాను కదా. ఈ కాయలు తినేటప్పుడైతే అబ్బా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. ఈ ఆకు ఊడ్చేటప్పుడైతే అబ్బా అనిపిస్తుంది. ఈ సమ్మర్ వల్ల ఆకంతా కిందే ఉంటుందండి. డైలీ మా పిల్లలు ఊడ్చేవాళ్ళు, కానీ ఈరోజైతే నాకే డ్యూటీ పడింది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసామంటే దాని పని అది చూసుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏ పని ఉన్నా కూడా తర్వాత చూసుకోవచ్చులే అనేసి నేనైతే మార్నింగ్ మెడిటేషన్ చేసుకోవడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే నేను ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ అయితే చేసుకున్నాను. కానీ ఎర్లీ మార్నింగ్ ఉన్నంత పీస్ఫుల్గా అయితే ఇప్పుడు ఉండదు. చేసుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు కాబట్టి చేసుకున్నాను. పిల్లలకైతే పెసర దోశలు పెట్టాను. రాగి సంకటి కొంచెం ఉంటే నేను కూడా తిందామనేసి కాస్త పెరుగు వాటర్ వేసుకొని కలుపుకున్నాను. మా వారైతే ఇది ఇష్టంగానే తింటారు కానీ నేనైతే కొంచెం కష్టంగానే తింటాను. నేను తినేటప్పుడే చూడాలి నా ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. కష్టంగా తింటున్నానా ఇష్టంగా తింటున్నానా నన్ను చూస్తేనే అర్థమైపోతుంది. పిల్లలతో అరవటానికి ఓపిక ఉండాలి కాబట్టి అందరూ బాగా తినండి. బిర్యానీ తిన్నంత ఈజీ కాదండి ఈ సంకటి తింటాం. కానీ ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు మనం తింటూ మన పిల్లలకు కూడా అలవాటు చేసుకుందాము. అమ్మయ్య ఏదో తిప్పలు పడి తినడం అయితే కంప్లీట్ చేశానండి. మీరు మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే ప్రతి ఒక్క వీడియోస్లో కూడా మిల్లెట్స్కి సంబంధించిన ఫుడ్డే వండుతూ ఉంటాను నేను. ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేసి మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి వంట అవ్వలేదు అంటే ఇల్లి పీకి పందిరైతే వేసేస్తారు. నేనైతే సింపుల్గా చేసేసాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. ప్రెషర్ కుక్కర్లో పప్పు టమాటా పెట్టాను. వీక్లీ 3 టైమ్స్ అయినా పప్పు రిలేటెడ్గా కర్రీ చేస్తానండి. ఎందుకంటే మా వాళ్ళందరూ పప్పు అంటే ఇష్టపడతారు కాబట్టి. ఇందులో టచింగ్ కోసం అప్పడాలను కూడా వేయించేశాను. పిల్లలు వచ్చే టైం అయితే అయిపోయింది. మంగళగిరిలో ఎండలు అయితే మండిపోతున్నాయండి. మిట్ట మధ్యాహ్నం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మా చిచ్చర పిడుగులు అయితే వచ్చేసారండి. పాపం అలసిపోయినట్లున్నారు. రాగానే అస్సలు టైం వేస్ట్ చేయకుండా మూవీ అయితే పెట్టుకొని చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.